గురు రూపాన్ని ధ్యానించాలి, గురునామాన్ని కీర్తించాలి. అదే హరిధ్యానం, హరధ్యానం అవుతుంది. అదే హరికీర్తన, హరకీర్తన అవుతుంది. భగవంతుడి యొక్క జ్ఞానంతోనే మనిషి తరిస్తాడు. కనుక జ్ఞానం అనేది పుస్తకాలు చదివితేనో, ఉపన్యాసాలు వింటేనో, తలబద్దలు కొట్టుకుంటేనో రాదు. గురువు అనుగ్రహిస్తేనే అవుతుంది. గు అంటే చీకటి అని అర్థం, రు అంటే వెలుతురు అని అర్థం. అంటే జ్ఞానాన్ని, అంటే ఇప్పుడు జ్ఞానం కావాలనుకున్నారు, అజ్ఞానాన్ని మిరింగివేసే గురువే పరబ్రహ్మము అని అర్థం. దీని యొక్క తత్వం గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధక అంధకార వినాశిత్వాత్ గురునృత్య విధీయతే. గు అంటే చీకటి అని అర్థం, రు అంటే దానిని పోగొట్టేది అని అర్థం. అంటే ఎవరైతే చీకటిని పోగొడతారో ఆయనే గురువు అని ఈ గురుగీత యొక్క శ్లోకార్థం తెలుపుతోంది. సద్గురువు ఎప్పుడూ శిష్యుడి పాపం గురించే చింతన చేస్తాడు. ఆయన అలా చేస్తే పాపము నశించి శిష్యుడు పుణ్యాత్ముడు అవుతాడు. ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటే పుణ్యాత్ముడు కాడు కదా. అంచేత సద్గురువును ఆశ్రయించిన శిష్యుడు ఎప్పుడు గురువును పొగడాలే కానీ తాను మాత్రం గురువు నుంచి పొగిడించుకోకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. మమ్మల్ని గురువుగారు ఏమీ పొగడరే, ఇంత పని చేశాను అంత పని చేశానంటే అక్కడికి పాపిష్టం అయిపోతుంది. నువ్వు పాపాన్ని కట్టుకున్నట్టు లెక్క. గురువు పొగడకూడదు. మన పాపాన్ని గురించి ఆయన ఎప్పుడు దండిస్తూనే ఉండాలి. అంటే నేను గొప్పగా సేవ చేశాను, నేను ఎంత కష్టపడ్డానో, పగలు రాత్రి కష్టపడ్డాను అనకూడదు. ఎవరి కోసం చేశావు? నీ పాపం పోవటానికి, నీకు బువ్వ కోసం చేశావు. జ్ఞాపకం పెట్టుకో, రెండిట్లో ఏదో ఒకటి నీకు. అందుకని అట్లంతా అనకూడదు. అసలు ఛాన్స్ దొరికిందే సేవ చేయటానికి. ఆయన ఎవరు లేకపోయినా ఉండగలరు. గురువుగారు పనికే అక్కర్లేదు, ఒక్కడే ఉండగలరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరంతా చేరుకున్నారు. ఇవన్నీ నేను వదిలేశాననుకో, మీరెవరూ అక్కర్లేదు. అందుకని అది తెలుసుకోవాలి మీరు.